హలో ఫ్రెండ్స్, రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఇప్పటివరకు డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటో చూసాం. డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి చూసాం. ఎగ్జాంపుల్ 1 అండ్ 2 చూసాం. సో ఈరోజు ఈ స్లైడ్లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.1లోని ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వద్దాం. సో ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ బిట్ వచ్చేసి యూజ్ డివిజన్ or Euclid's algorithm to find the HCF of 900 and 270. సో ఫస్ట్ బిట్లో మనం హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలి. ఏ విధంగా అంటే యూక్లిడ్స్ ఆల్గరిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో రెండు నెంబర్లు ఇచ్చినప్పుడు యూక్లిడ్స్ ఆల్గరిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేసామో చూసాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్ డివిజన్ చేద్దాం. సో 900 270 ఏది పెద్దది? 900 పెద్ద నెంబర్ కాబట్టి అది మధ్యలో వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 270 3 810 900 మైనస్ 810 ఎంత వస్తుంది? 90. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పైన ఉన్న 270ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మిడిల్లో వేసుకోవాలి. సో ఆ విధంగా సక్సెసివ్ డివిజన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 9 టేబుల్లో 27 ఉంది కదా, 9 3s దట్ ఈస్ 90 3s 9 3s 27, 90 3s 270 వస్తుంది. సో రిమైండర్ ఎంత వచ్చింది? 0. ఇప్పుడు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం ప్రకారం ఎట్లా రాసుకోవచ్చు? 900 ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90. అదేవిధంగా 270 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0. ఇప్పుడు ఇందులో హెచ్సిఎఫ్ ఏది? ఎక్కడైతే మనకి రిమైండర్ 0 వస్తుందో అక్కడ ఉండే డివైజర్, అంటే ఏ నెంబర్తో డివిజన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 0 వచ్చిందో అదే మనకి కావాల్సిన హెచ్సిఎఫ్. సో ఇక్కడ 90 అనేది హెచ్సిఎఫ్గా చెప్తాం. ఓకే, సో ఫైనల్గా హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఈజ్ 90. క్లియర్? సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి హెచ్సిఎఫ్ ఆఫ్ 196 and 38220. సో ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ ఏమొస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఏం చేయాలి? 196 38220 ఫస్ట్ నార్మల్ డివిజన్ చేద్దాం. ఓకే, సో 196 1s 196. ఇది పెద్ద నెంబర్ కాబట్టి మనం సింగిల్గా తీసుకొని చేస్తాం. సబ్ట్రాక్షన్ చేయండి. 12 మైనస్ 6 ఇక్కడ ఎంత ఉంటుంది? అప్పుడు 7. మళ్ళీ ఇక్కడ బార్ తెచ్చుకుంటే 17 మైనస్ 9 8. సో ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 మైనస్ 1 1. ఇప్పుడు ఏం చేయాలి? పై నుంచి ఒక నెంబర్ కిందకి రాసుకోవాలి కదా, దట్ ఈస్ 2. మళ్ళీ 196 9s చేస్తే మీకు ఎంత వస్తుందంటే 1764 వస్తుంది. సో దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 98 వస్తుంది. ఈ 0 కింద దించుకుంటాం. ఓకే, ఇప్పుడు 196 5s 980 వస్తుంది. రిమైండర్ 0. By using Euclid's algorithm, 38,220 can be written as 196 into 195 plus 0. సో మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇదే మనకి కావాల్సిన హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 196 and is how much? 190
6. సో ఫస్ట్ బిట్లో థర్డ్ ప్రాబ్లం వచ్చేసి హెచ్సిఎఫ్ ఆఫ్ 1651 అండ్ 2032. సో ఇచ్చిన నెంబర్కి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. సేమ్ ప్రొసీజర్. లెఫ్ట్ సైడ్లో స్మాల్ నెంబర్, బిగ్గర్ నెంబర్ మధ్యలో. 1651 1 1651. సో ఇక్కడ ఎంత వస్తుంది? 183. ఇది ఇక్కడ దించుకోవాలి మళ్ళీ. 1651 381 4s are 1524. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 7 2 1. నెక్స్ట్ 381 127 ఇంటూ 3 3s 381 వస్తుంది. సో దీని డివిజన్ ఆల్గరిథం ఫామ్లో రాద్దాం. 2032 is equal to 1651 into 1 plus 381. Next 1651 is equal to 381 into 4 plus 127. Next 381 is equal to 127 into 3 plus 0. సో మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 1651 and 2032 is how much? 127. Clear? Next 1.1లో second bit. Use division algorithm to show that any positive odd integer is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. చూడండి, మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ 1లో ఎగ్జాంపుల్ 2లో సాల్వ్ చేసాం. సేమ్ ప్రాబ్లం, సిమిలర్ ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ ఏం చేసుకుంటాము, let a be a positive integer. a అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని అనుకుంటాం. సో ఇక్కడ by using division algorithm a is equal to bq plus r కదా. సో ఇందులో b ప్లస్లో ఏముందండి? 6. సో b వాల్యూ ఎంత? ఇక్కడ 6 అని రాసుకుంటాం. సో ఇప్పుడు పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆర్. సో ఆర్ వాల్యూస్ ఎలా ఉండాలి? 0 కంటే ఎక్కువ ఉండాలి, 0కి ఈక్వల్గా ఉండాలి, అండ్ బి కంటే తక్కువగా ఉండాలి అని తెలుసు మనకి. కాబట్టి బి వాల్యూ ఎలా ఉంటుందంటే 0, 1, 2, 3, 4, 5 వరకు వస్తాయి మనకి వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు ఏ వాల్యూ ఆర్ ప్లేస్లో 0, 1, 2, 3, 4, 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ, సో a is equal to bq plus r యాక్చువల్ ఫార్ములా. సో ఇప్పుడు b ప్లేస్లో నేను 6 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఆర్ ప్లేస్లో ఫస్ట్ 0 పెడదాం. ఏమవుతుంది? a is equal to 6q అవుతుంది. నెక్స్ట్ a is equal to 6q, ఆర్ ప్లేస్లో 1 పెడుతున్నాను. తర్వాత 6q plus 2, a is equal to 6q plus 3, a is equal to 6q plus 4,
ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 5. సో మనకి ఇవన్నీ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ రిమైండర్స్. సో ఇన్ని వాల్యూస్ పెట్టినప్పుడు మనకి ఏకి ఇటువంటి ఫామ్స్ వస్తాయి. కానీ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి అసలు? ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5. ఇచ్చిన ఆడ్ నెంబర్, పాజిటివ్ ఆడ్ నెంబర్ అనేది 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 ఫామ్లో ఉంటుందని మనము నిరూపించాలి. సో ఇది ప్రాక్టికల్గా మనం ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాక్టికల్గా మనం కొన్ని ఆడ్ నెంబర్స్ తీసుకొని, ఎలా ఉండాలి ఆడ్ నెంబర్ అంటే 6 కంటే ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే 6 బి కాబట్టి, డివైజర్ కాబట్టి ఏని ఒక ఆడ్ నెంబర్గా అజ్యూమ్ చేసుకొని చూద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనీ ఆడ్ నెంబర్ గ్రేటర్ దెన్ 6, దట్ ఈస్ విల్ టేక్ 7. Observe now, 7 is divided by 6. 6 1s are 6. What is the remainder? 1. సో ఇప్పుడు 7 ఎలా రాసుకోవచ్చు? 6 ఇంటూ 1 ప్లస్ 1. ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1 ఫార్ములా ఉంది. నెక్స్ట్ దీని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది ఒక ఆడ్ నెంబర్ అనుకోండి, ఆడ్ నెంబర్ 9. సో ఇక్కడ ఏ అనేది మనము ఒక ఆడ్ నెంబర్స్ తీసుకుంటున్నాం, మనకి ఇచ్చిన కండిషన్ అది కాబట్టి. సో 9 ఈజ్ డివైడెడ్ బై 6. 6 1s are 6. రిమైండర్ ఎంత వచ్చింది? 3. సో ఇక్కడ 9 ఎలా రాసుకోవచ్చు? 6 ఇంటూ 1 ప్లస్ 3. ఏ ఫార్ములాలో ఉంది? 6q ప్లస్ 3. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది 11 అనుకోండి. 11 is divided by 6. 6 1s are 6. 5 ఎంత వచ్చింది? 6 is equal to, sorry, here 11 is equal to 6 into 1 plus 5. సో ఇది a is equal to 6q plus 5 form. So if you observe, if you take the a as a odd number, we'll get the remainders as 1 3 5, which is nothing but, సో ఏ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5. ఈ మూడు ఫామ్లోనే. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5. సో 6తో డివిజన్ చేసినప్పుడు ఏ నెంబర్ అయినా మనము 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ మనకి 1 3 5 మాత్రమే వస్తాయి. కాబట్టి ఏ వాల్యూ అనేది 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5లో ఫామ్లోనే ఉంటుందని మనం ప్రూవ్ చేస్తాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3rd బిట్, 4th బిట్, 5th బిట్ చెప్తాను ఎక్సర్సైజ్ 1.1లో. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.